ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. ముందుగా ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి, ఇండ్లు లేని వారికి, రేషన్ కార్డులు లేని వారికి, పింఛన్ లేని వారికి, ఇతరత్ర ఇందిరమ్మ భరోసా కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కార్యక్రమం తీసుకొని అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఆత్మీయ భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ముఖ్యంగా ముందుగా మా మండలంలో గ్రామాన్ని ఎంచుకున్నందుకు, ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నందుకు ముందుగా ఎంపీడీఓ గారికి, మన స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, సాయిపేట గ్రామం ఎప్పుడు కూడా ఒక ఆదిలాబాద్ వ్యక్తిగా అటు సైడ్ ఉన్న ఏదైతే విలేజ్లు ఉంటాయో, అప్పుడు రేవూరు మండలం ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు వట్టుపల్లి మండలం ఏర్పడ్డాక కానీ, ముందు ఏంటంటే కొద్దిగా దగ్గర ఉన్న గ్రామాలకు పెడతారు. ముఖ్యంగా మన మంత్రి గారి ఆదేశాల మేరకు దామోదర రాజనరసింహ గారు సాయిపేటలో ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ముందుగా సాయిపేట గ్రామంలో పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నందుకు వీరందరికీ మరియు పెద్దలు దామోదర రాజనరసింహ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఇంతకుముందున్న ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాల లోపల విడుదల చేయలేరు. ఇప్పుడు రేషన్ కార్డులు కొత్తవి, అందులో ఎవరైనా మీ కుటుంబంలో పిల్లల పెళ్ళిళ్ళై మేము అలాగూ సంసారం ఉంటాం కదా, కొడుకు కోడలు వేరే కార్డు చేసుకోవాలనుకుంటారు. ఆ విధంగా అయినా కొత్త రేషన్ కార్డులు కానీ, వేరే పేర్లు యాడింగ్ చేసుకోవాలన్నా కానీ, తీసేయాలన్నా కానీ ఈ ప్రజాపాలనలో అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు పెద్దలందరికీ, సాయిపేట పెద్దలందరికీ తెలుసు. ఇంతకుముందు 10 సంవత్సరాల కాలం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు సాయిపేట లోపల, అంతే కదా సర్పంచ్? ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మనం ఇట్లా జోపేట పోతుంటే ఓ డాకూర్ దగ్గర చూస్తుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి, సరే మనం కూడా వస్తుంది అనుకున్నాము, రాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని చెప్పేసి మన దామోదర రాజనరసింహ గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అర్హులున్న వారికే లాభం చేకూరాలనే ఉద్దేశంతో, మీరు చెప్తే నమ్మరు, ఒక మండల అధ్యక్షులుగా నేనున్నా కానీ ఇంతవరకు ఏం జరుగుతుంది, ఎవరు లిస్ట్ వస్తుందని ఇంతవరకు కూడా ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు. మీకు సభాముఖంగా ఎందుకంటే చెప్పాల్సింది ఏంటంటే ఇందులో రాజకీయ ప్రమేయం ఎలాంటిది లేదు, పూర్తిగా పారదర్శకంగా, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా, కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారి ప్రత్యేక అధికారి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, వారి మన అగ్రికల్చర్ ఆఫీసర్ వారి పర్యవేక్షణ లోపల స్ట్రిక్ట్ గా, అంటే సీఎం గారి ఆదేశాలు ఉన్నాయి. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి మాత్రమే అర్హత ఉందో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు చేరాలని చెప్పేసి ఉద్దేశంతో నేడు ప్రతి ఇంటికి, ఒకవేళ ప్రజలు తిరుగుతామంటే కూడా గ్రామ సెక్రటరీలు వద్దొద్దు, మేమే తిరుగుతామని ప్రతి ఒక్క ఇంటికి తిరిగింది. వాళ్ళే తిరిగి ఈ ఏదైతే ఇళ్ళకి అప్లై చేసుకోరో ఇది కరెక్టా కాదా, వీళ్ళ గుడిచుందా లేదా, వీళ్ళ గుడిచుంటేనే ఎలిజిబిలిటీ అని రాసి ఏది కూడా తప్పు జరగకుండా ప్రభుత్వ పథకాలు లేని వరకు చేరాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి ప్రత్యేకంగా మనము మన సీఎం గారికి, మన మంత్రి గారు రాజనరసింహ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ సాయిపేట సార్ అన్నట్టు రాష్ట్రం లోపల 600 సార్ 600 గ్రామాలు, అంటే 600 జీపీలు ఈ కార్యక్రమానికి సెలెక్ట్ అయినాయి. అంటే మన మండలం లోపల
600 గ్రామం లోపల మనం సాయిపేట గ్రామం ఒకటి అన్నట్టు. ఇక్కడ మీ అదృష్టం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు 161 మందికి శాంక్షన్ అయినాయి. మీరు అప్లై చేసుకున్నాక 161 మందికి శాంక్షన్ అయినాయి. ఇప్పుడు నాకు హైదరాబాద్ పక్కకే ఉంది. నాకు మాట పెద్ద విలేజ్ కాబట్టి 20 ఇల్లు వస్తాయి రేపొద్దున. కానీ మీకు 161 ఇల్లు వస్తున్నాయి. మీకు ఈరోజే 161 ఇల్లు మీకు శాంక్షన్ అయ్యి మీకు పెద్దల చేతుల మీదుగా అధికారుల చేతి మీదుగా మీకు పట్టాలు అదే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఒక్కసారి గట్టే చప్పట్లు కూడా అర్థమవుతుంది నేను చెప్పింది. అర్థమైతే కొడతారు. మీకు అర్థమవుతుందో లేదో మరి. నా కాదరాజు నేను ఎంత మొత్తుకున్నా నేను పోయి సార్ మాకు ఏంటి సార్ నేను మధ్య దగ్గర పోతా అంటే కూడా నాకు ఇయ్యరు మరి. 20 ఇస్తారు. నాకు 20 ఇస్తారో 15 ఇస్తారో ఇక తర్వాత ఎన్ని వస్తారో. కానీ మీకు మాత్రం 161 ఇల్లు వస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా మనం మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ప్రత్యేకంగా మీరు చప్పట్లు కొడితేనే మనం శుభాకాంక్షలు అంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసినట్టు. 80 కోట్ల విలువ అంటే దానికి విలువ ఇళ్ళది అంచనా విలువ 80 కోట్ల రూపాయలు. ఈరోజు సాయిపేటకు 161 ఇల్లు శాంక్షన్ చేస్తాం. ఇంకొకటి సార్ చెప్పిండు, సంగమేష్ సార్ కూడా చెప్పిండు, కట్టుకుండలకే డబ్బులు వస్తాయమ్మా. కట్టుకుండలకే డబ్బులు వస్తాయి. ఉట్టిగా మాకు శాంక్షన్ వచ్చింది కదా ఇల్లు గడతలేరు అది అంటే కలవది. బేస్మెంట్ లెవెల్, గోడల లెవెల్, లెంటల్ లెవెల్ ఇట్లా ఉంటుంది. కాబట్టి మంచి అవకాశం. 5 లక్షల రూపాయలు లేని వారికి ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఒక్క రేషన్ కార్డులో ఎవరికి కూడా గుంట భూమి ఉన్నా వాళ్ళకి మాత్రం ఇందిరమ్మ భరోసా రాదమ్మా. 6,000 ఒకసారి 6,000 అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు. ఈ ఆత్మీయ ఇందిరమ్మ భరోసాలో మీకు 15 మంది ఈరోజు సాయిపేటలో సెలెక్షన్ అయ్యారు. అంటే 15 మందికి వచ్చినాయి. మరి మాకెందుకు రాలేదంటే ఏదో భర్తకో లేకపోతే భార్యకో లేకపోతే ఆ ఇంట్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు భూమి ఉంటుంది కాబట్టి మీకు రాలేకపోయింది. కేవలం ఎలిజిబుల్ ఒక గుంట భూమి లేని వాళ్ళకే ఈ 15 మందికి వచ్చినాయి. రేషన్ కార్డులు ఒక 41 మంది. ఇంతకుముందు కూడా చెప్పిన మనకు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త రేషన్ కార్డులు చూడబోతున్నాం ఈ ప్రభుత్వంలో. రైతు భరోసా కింద సార్ చెప్పినట్టు ఈ రోజే పడుతుంది పైసలు. కానీ ఈరోజు సండే కాబట్టి ఆదివారం కాబట్టి సెలవు దినం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు నైట్ 12 తర్వాత దాన్ని లాంచ్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరికి మీ విలేజ్ లోపల రైతు భరోసా కింద సాయిపేట లోపల 280 మంది అంతేనా సార్? 280 మంది మొత్తం 587 ఎకరాలు. 587 ఎకరాలకు వ్యవసాయం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో 280 మందికి ఈరోజు 35,22,000 రూపాయలు ఈరోజు 12 తర్వాత మీ అకౌంట్లోకి జమ అయిపోతాయమ్మా. ఎన్ని? 35,22,000 రూపాయలు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం. అది చేతుల్లో కూడా చూపించుకుంటుంది. ఇంకో ముచ్చట చెప్తామా, మేము కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం, తెలంగాణ ఉద్యమం చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, అయిపోయింది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రం ఈ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొత్తం అప్పుల పాలు అయిపోయింది. అప్పుల పాలు ఏంటంటే సరే గత గవర్నమెంట్ మనం విమర్శించడం కాదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమవుతుందంటే మనకు సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు. కానీ ఇచ్చిన మాట ప్రకారం మన రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం అందరూ ప్రజలకు మేము ఇచ్చిన మాట చేరవేయాలని చెప్పేసి ప్రతి వాగ్దానాన్ని ముందుగా ఈ 4 తర్వాత ఉచిత బస్సు, గ్యాసు, కరెంటు బిల్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు మీరు. కాబట్టి దయచేసి ఇక ముందు ఇప్పుడు అప్లై చేసుకున్నాక కూడా రాని వాళ్ళు సార్ ఏం చెప్తుండ్రు, ఇది నిరంతర ప్రక్రియ, అపోలోకోకుండా ఇది నిరంతర ప్రక్రియ, ఎప్పటి జరిగే ప్రక్రియ. ఇది ఈరోజు రాలేదు కదా అయ్యో ఎట్లనే అనేది ఏముండదు. ఎంపీడీఓ గారు కానీ మన ఎంఆర్ఓ గారు కానీ అగ్రికల్చర్ ఏఓ గారు కానీ మీది ఏదైనా రాకపోతే కూడా అప్లికేషన్ ఈ రోజు కూడా ఇవ్వచ్చు. అంతే కదా సార్? ఒకవేళ అర్హత ఉన్న వాళ్ళు ఈ రోజు ఏదైనా రాకుండా కానీ ఈ రోజు కూడా మీరు మళ్ళా మొన్న గ్రామ సభ అయిపోయింది కదా ఇస్తామో లేదో అయ్యో తీసుకోవడం లేదు అనేది ఏం లేదు. ఇది నిరంతరం అంటే ఎప్పటికి ఉండే ప్రక్రియ. దయచేసి ప్రజానికం ఈ ప్రభుత్వాన్ని పెద్దలు మీరందరూ కలిసి ఆడపడుచులందరూ ఆశీర్వదించి మరోసారి సాయిపేట గ్రామ ప్రజలందరి తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా మన నాయకులు దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేకంగా వీరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుని ఒక్కసారి మరోసారి చెప్పడంతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ సమయం ఇచ్చినందుకు ప్రత్యేక అధికారి గారికి, మరోసారి ఎంపీడీఓ మేడం గారికి. ఎంపీడీఓ మేడం అయితే నాకు 50 ఫోన్లు చేసింది. నేనేమో కాదరాదు మేడం లాస్ట్కి వస్తే చిన్న విలేజ్ తీసుకోమని కలెక్టర్ అని చెప్పేసి సరే మేడం అట్లయినా సార్ అని చెప్పి మాలే రెవెన్యూ విలేజ్ అంటేనే సార్ వీళ్ళందరూ సహకరించినందుకు ఇక్కడికి ఇచ్చేసి మా అందరిని ఆహ్వానించి మీ టైం కూడా ఇంతగా మా కోసము మీరు వెచ్చించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.